తెలంగాణ బీజేపీలో హై వోల్టేజ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా కాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో పార్టీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. భేటీ తర్వాత ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖిగా భేటీ అయ్యి పార్టీలో ఉన్న తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ సమన్వయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ వర్గం, ఈటెల రాజేందర్ వర్గం మధ్య నెలకొన్న దూరం పార్టీకి నష్టం కలిగిస్తోందనే భావనతో ఢిల్లీ పెద్దల సూచనల మేరకు ఈ కీలక భేటీ సుగమమైనట్లుగా తెలుస్తోంది. ఇద్దరు నేతలు కలిసి పనిచేసేలా సమన్వయం తీసుకురావటమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి తెలంగాణ బీజేపీ జనరల్ సెక్రటరీ అయిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి ప్రేమేందర్ రెడ్డి గారు. హలో, నమస్తే, వినొస్తుందా? నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పరిస్థితి చాలా ఆనందకరంగా ఉంది, ముఖ్యంగా బీజేపీ శ్రేణులకి కానీ, కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ. ఎందుకనంటే ఎన్నో రోజులుగా ఈటెల రాజేందర్ అలాగే మన బండి సంజయ్కి సంబంధించి విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటికి చెక్ పెట్టేందుకు వీరు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ప్రతిపక్షాలు కానీ లేదంటే అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ ఇది షాక్ అనే చెప్పొచ్చు. ఏమంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఒక ఇద్దరు నాయకులు కలవడంలో అది చాలా ఏదో ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా కలిశారు. అయితే బయట బీజేపీ నాయకుల మధ్యన విభేదాలు ఉన్నాయని అపోహలు సృష్టించే ప్రయత్నం మా వ్యతిరేక శక్తులు కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తూ వచ్చారు. అలాంటి విషయాలు లేవు. మేమందరం కలిసే ఉన్నాము. తర్వాత మా అందరిది కూడా ఒకటే బాట, ఒకటే ఆలోచన అనే ఒక విషయాన్ని తెలియజెప్పడం కోసమే ఒకసారి కలిశారు. అంతేకాని అట్లని ఇప్పటికీ ఎన్నోసార్లు రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఇది ప్రత్యేకంగా మిగతా వాళ్ళకు అలా అనిపించచ్చు. ఏదైతే సోషల్ మీడియాలో కానీ బయట కానీ మా వ్యతిరేక శక్తులు కానీ ముఖ్యంగా అధికార పార్టీ కానీ మాలో విభేదాలను పెంపొందించే ఒక ప్రయత్నం చేస్తున్నది. దాన్ని ఒక రకంగా దీంతో పూర్తిగా కూడా అది బట్టబయలైపోయిందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటి వరకు మీరు కొన్ని పరిస్థితులు కానీ మాటకి మాట కానీ లేదంటే కొన్ని విమర్శలు చేసిన నేపథ్యాలు సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అలాంటిది ఏమీ లేదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు భావ్యం అంటారు? ఏ రోజు కూడా వాళ్ళిద్దరూ ఎదురెదురుగా వాగ్వివాదం కానీ లేకపోతే మాటలు కానీ మాట్లాడిన యొక్క సందర్భం లేదు. ఏ రోజు కూడా ఒకరిని ఉద్దేశించి ఒకరు పేరు పెట్టి మాట్లాడింది లేదు. ఇవన్నీ కూడా మధ్య నుండే శక్తులు లేకపోతే సోషల్ మీడియా మిగతా రకరకాలుగా అటువంటి వార్తలకు ఆస్కారం వచ్చింది తప్పితే ఎన్నోసార్లు మాకు రెగ్యులర్ గా భారతీయ జనతా పార్టీ అనేక సమావేశాలు జరుగుతుంటే అనేక సమావేశాల్లో కూడా కలుస్తున్నారు. ఈ రోజు అక్కడ మా యొక్క సీనియర్ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ గారి ఇంట్లో వేరే ఒక చిన్న కార్యక్రమం ఉండే ఆ సందర్భంగా కలుసుకునే యొక్క ప్రయత్నం చేశారు. మా యొక్క రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ గారు కూడా చాలా రోజుల నుంచి మొత్తం పార్టీని అంతా కలుపుకొని రాబోయే రోజులలో మన కేంద్ర పార్టీ కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా అధికార పార్టీ అనేక వాగ్దానాలు చేసింది, వాటిని విస్మరించింది. దానిపైన ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం సమాయత్తం అవుతున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ యొక్క సమావేశం కూడా జరిగింది. బట్ దీన్ని మనం ఇంకేదో ఉంది కాబట్టి జరిగిందని అనుకోవడానికి వీల్లేదు. భారతీయ జనతా పార్టీలో ఈ విధంగా అందరూ కూడా కలుసుకునే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం రావడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. నాయకుల మధ్యన ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైతే అధికార పార్టీ చేస్తున్న ప్రచారానికి కూడా ఇది ఒక రకంగా చెక్ పడ్డదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. బీజేపీ ఇద్దరు కీలక నేతల భేటీకి సంబంధించి బీజేపీ తరపు నుండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి